ఒక్క రూపాయి అయినా వెయ్యండని ముష్టి వాళ్ళందరితో కలిసి అమ్మా అమ్మా అని అడుక్కుంటున్నాడు. ఇందాక నేను అమ్మను కాదు అన్నట్టుగా ఇన్సల్ట్ చేస్తున్నాడు. అమ్మమ్మ, ఒక్క రూపాయి అయినా దానం చేయండి అమ్మా. నాకు వాడి మీద కోపం లేదు, కానీ నోటికొచ్చినట్టు మాట్లాడిన ఆ బెగ్గర్స్ ని తన్ని తరివేయాలనిపిస్తుంది. శాంతవత్తయ్య గారు, మీరు కూల్గా ఉండండి. ఒక పిచ్చగాడిని చెంప మీద కొట్టినందుకే మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మీరందరినీ తన్ని తరివేస్తానంటే ఊరుకుంటారా? చెప్పమ్మా, ఓ నలుగురిని పిలిపించి ఓ 4,000 ఇచ్చి అందరిని మెడపెట్టుకుని బయటకు గంటించేస్తాను. నాకు కావాల్సింది రౌడీయిజం కాదు, రాజకీయం. ఒక్క నిమిషం. హలో, నేను కాదంబరిని. నమస్తే మేడం, చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, నేనిక్కడ దర్శనానికి అమ్మవారి గుడికొచ్చాను. నేను మాట్లాడి వైభవంగా మీకు దర్శనం జరిపిస్తాను. గుళ్ళోకెళ్ళే భాగ్యం ఎక్కడిది? అసలు గుళ్ళోకి మమ్మల్ని వెళ్ళనిస్తేనే కదా. బిచ్చగాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు. రాస్కల్స్ ఎవరు మేడం వాళ్ళు? చెప్పాను కదండి, ముష్టివాళ్ళని. ముష్టివాళ్లలా వేషం వేసుకున్న పోకిరి వెధవల్ల కనిపిస్తున్నారు. ఆడవాళ్ల చీరల్ని, అమ్మాయిల డ్రెస్సుల్ని లాగుతున్నారు. దానం చెయ్యమని అంటున్నారు. ఇక్కడ వస్తున్నాను మేడం, వాళ్ళ తోలు తీసి ఆరేస్తాను. కాస్త చూసుకుని మంచివాళ్ళెవరో ముష్టివాళ్ళెవరో బేరీజు వేసుకుని బుద్ధి చెప్పండి. వస్తున్నా మేడం.